మీ అత్తయ్య? సడన్గా అత్తయ్య మీద ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో వదినా నీకు? మనిషి దూరమయ్యాక ప్రేమ గుర్తొచ్చిందా? నువ్వే కనుక సరిగ్గా చూసుకొని ఉంటే మా అమ్మ నీకు అమ్మయ్యేది. నా వల్ల కాదు, నీ వల్ల, కేవలం నీ వల్ల మాత్రమే అమ్మ ఈరోజు నాకు దూరమైంది. బంగారం లాంటి మా కుటుంబంలో శనిలా దాపురించావు నువ్వు. ఏ రోజైతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండే మాకు కన్నీళ్లు, కష్టాలు పరిచయమయ్యాయి. ఆ తప్పు నీ మీద పెట్టుకోకుండా నాపైన తోసేస్తున్నావా? ఒక పక్క మా అమ్మ చనిపోయి మేమంతా బాధపడుతుంటే నువ్వు మళ్ళీ బాధ పెట్టే మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు కూడా ఆడదానివే కదా, నా బాధ నీకు అర్థం అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఎందుకు అర్థం చేసుకోవాలి? అసలు నిన్ను ఇంట్లో ఎందుకుండనివ్వాలి? నీకు పెళ్లి చేసి పంపించినప్పుడే నీకు మాకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. కష్టమో నష్టమో అక్కడే పడి ఏడవాలి కాని మా ఇంటికొస్తే మేం మాత్రం ఏం చేస్తాం? పోయిన దరిద్రం వదిలిపోయిందనుకుంటే మళ్ళీ దాపురించావు. పైగా నన్నే అంటావా? ఇప్పుడు ఈ ఇల్లు నాది. ఇంట్లో ఎవరు ఉండాలన్నా నా ఇష్ట ప్రకారమే ఉండాలి తప్ప మీరు గొంతెత్తి అరవటానికి లేదు. ఏంట్రా అన్నయ్య ఇది? నీ భార్య నన్ను నాన్నను ఎన్నేసి మాటలంటుంటే నువ్విలా మౌనంగా ఉంటావేంటి? అమ్మ చనిపోయింది ఒక రకంగా నీ భార్య మాటల వల్లని నీకర్థమవ్వట్లేదా? ఎంత ప్రేమగా చూసుకుందిరా నిన్నమ్మ. మరి ఇంత కఠినంగా ఎలా మారిపోయావురా? 25 ఏళ్లు నిన్ను కళ్లల్లో పెట్టుకొని పెంచారు అమ్మా నాన్న. 25 నెలలు కూడా కాకుండానే ఈ అమ్మాయి వైపు తిరిగిపోయావా? మనమందరం కలిసి ఉండటం, సంతోషంగా నవ్వుకోవడం, మన చదువుల కోసం నాన్న కష్టపడటం, అమ్మ మనకు కావాల్సింది ఇష్టమైంది వండి పెట్టడం, ఇవన్నీ నీకేం గుర్తు రావటం లేదా? మీ అన్నయ్యను నాపైన ఉసిగొల్పడానికి ప్రయత్నించింది చాలు. నీ మాయ మాటలు వినేందుకు అతనేమీ రెడీగా లేడు. ముందు నువ్వు చెప్పినవన్నీ నిజమేనేమో, కాని వాటితో పాటు మీ అన్నయ్యని ఎంతగానో అవమానించారు. ఒక్క విషయంలో కూడా సపోర్ట్ చేయలేదు. అవన్నీ కూడా జరిగాయి. అవి నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోలేదు. జరిగింది 1-2 సిచ్యుయేషన్ మాత్రమే వదినా. ఏ తల్లిదండ్రులైనా కొడుకు తప్పుడు దారి పడుతుంటే మందలించకుండా ఊరుకోరు. నువ్వు వాటిని భూతద్దంలో పెట్టి చూసి మా అన్నయ్య మనసులో విషం నింపేశావు. రే అన్నయ్య, నువ్విప్పుడు సైలెంట్గా ఉంటే ఏదో ఒక రోజు నీ నిశ్శబ్దానికి మూల్యం పాటించాల్సి వస్తుందిరా. నువ్వు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. నా దారి నేను ఎలాగైనా చూసుకుంటాను. కనీసం నాన్నని చూసుకోరా. అమ్మతో నాన్నకు ఈ ఇంట్లో బోలెడని జ్ఞాపకాలున్నాయి. వాటిని దూరం చేయకు. మధు ఎంతగా నెత్తినోరు కొట్టుకొని మాట్లాడుతున్నా వినీత్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. ఆ మౌనంలోనే అతని భార్య వైపు ఉన్నాడని అర్థమైపోయి విరక్తిగా నవ్వుకున్నాడు మోహన్ రావు. అర్థమైంది కదా? ఇక నా ముందు నోరు పేలకుండా మర్యాదగా మీ ఇంటికెళ్ళిపో. కుదిరితే మీ నాన్నను కూడా తీసుకెళ్ళిపో. మాకెలాంటి అభ్యంతరం లేదు. నా దారి నేను ఎలాగైనా చూసుకుంటాను. మా నాన్నేం చేశాడు? మా నాన్న ఇక్కడుండటానికి ఆయనకు పూర్తి హక్కులున్నాయి. పిచ్చి పిచ్చిగా వాగి నా చేత దెబ్బలు తినకొదినా. ఏంటి ఉండేది హక్కులు? ఇక్కడ నా భర్తకు మాత్రమే ఆ హక్కులున్నాయి. మీ నాన్న సంపాదించిన ఆస్తులన్నింటికీ నా భర్త మాత్రమే ఇప్పుడు వారసుడు కాబట్టి అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అది మా నాన్న తర్వాత మీకు రావాల్సిన హక్కు. కానీ ఇప్పుడు ఆయనకే పూర్తి హక్కుంటుంది. ఎవరు చెప్పారు? ఆల్రెడీ మీ నాన్న ఈ ఆస్తినంతటినీ వినీత్ పేరు మీదకి రాసేశాడు అంటూ విలని స్మైల్ ఇచ్చింది సౌమ్య. అది విని ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసింది మధు. బాధగా తల వంచుకున్నారాయన. ఏంటి నాన్న ఇది? మోసం చేసి సంతకాలు పెట్టించుకున్నారు తల్లి అని బాధగా చెప్పాడు. ఆ మాటకు చెల్లి చూస్తున్న అసహ్యపు చూపుకి తలదించుకొని వెళ్ళిపోయాడు వినీత్. ఎలాగైతే ఏంటి? మాకు రావాల్సింది మేము చిల్లి గవ్వ కూడా వదులుకోం. నీలాగా ఇల్లు వాకిలిని వదిలేసే పిచ్చిగొళ్ళం కాదు మేము. హక్కున్న చోట రూపాయి కూడా వదులుకోం. ఇక మాతో గొడవ పడింది చాలు కాని నీ బాబుని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో. లేదు వెళ్ళనంటావా? ఈ ఇంట్లో పని మనిషి పోస్ట్ మీ అమ్మ ఎలాగో ఖాళీ చేసింది కాబట్టి నువ్వక్కడ జాయిన్ అవ్వచ్చు అనగాని ఆమె చెంప పగలగొట్టింది మధు. హౌ డేర్ యూ? నన్నే కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తాను. అసలేమనుకుంటున్నావే నువ్వు మా గురించి? డబ్బులో నువ్వు మాకన్నా ఎక్కువ కావచ్చు, కానీ గుణంలో నువ్వు మా కాలి గోటికి కూడా సరిపోవు. ఇంకోసారి నోరు జారి నన్ను, మా నాన్నని, మా అమ్మను కాని ఒక్క మాటన్నా నీపైన పోలీస్ కేసు పెడతాను. అన్నా అని కూడా చూడకుండా మా అన్నయ్య పైన కూడా పెడతాను. ముందులా నిన్ను చూసి జాలి పడతాననుకోకు.
మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా అదే విధంగా ట్రీట్ చేయగలను అని చాలా కోపంగా వార్నింగ్ ఇచ్చింది మధు. అదే సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టాడు మహేష్. ఏం జరిగింది మధు? ఎందుకు మీరంత గొడవ పడుతున్నారు? అని అయోమయంగా అడిగింది భవాని. అదేం లేదు చెల్లెమ్మ, కూర్చోండి. అంటూ సోఫా చూపించాడు మోహన్ రావు. వాళ్లని చూసి కూడా గొడవ చేయాలనిపిస్తున్నా మధు ఇచ్చిన వార్నింగ్కి మూసుకొని ఉంది సౌమ్య. కూర్చోడానికి రాలేదు మావయ్య, మీ అమ్మాయిని తీసుకెళ్లడానికి వచ్చాను. అని అన్నాడు మహేష్. అసలేంటి బాబు ఇదంతా? ఎందుకు నా కూతుర్ని ఇంట్లో నుండి పంపించేశావు? తను ఎంత దారుణంగా, ఎంత దీనంగా మా ఇంటికొచ్చిందో తెలుసా? తనని అలా చూడగానే మేము తట్టుకోలేకపోయాము. అందుకే నా భార్య అంటూ చెప్పలేక కన్నీళ్లు తుడుచుకున్నాడు మోహన్ రావు. మహేష్ వల్ల తప్పు జరిగింది అన్నయ్య గారు. జరిగిన దాంట్లో మధు తప్పు ఏమాత్రం లేదు. అంతా వీడి వల్లే. నేను కన్న తల్లినే అయినా నా కోడలికే సపోర్ట్ చేస్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి. వీడిలా చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాం. వెంటనే ఇక్కడికి రావాలనుకున్నాం. కాని అంతలోనే వదిన గారికి ఇలా జరిగిపోయింది. మాకు తెలుసు వదిన ఆల్రెడీ ఆరోగ్య సమస్యతో బాధపడుతుందని. అందుకే వెనక్కి వచ్చేవాళ్లమే. వీడి వల్ల రాలేకపోయాం. ఇంత ఘోరం జరిగినందుకు మేము ఎంతగానో బాధపడుతున్నాం. నా కొడుకు తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను మధు. మనింటికి వచ్చేయమ్మా అని మధు చేతులు పట్టుకొని అడిగింది భవాని. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదత్తయ్యా. మీరు నన్ను ఎప్పుడూ మా అమ్మలాగే చూసుకున్నారు. నాకు కష్టం రాగానే ఇంత గొడవ జరిగినా వెంటనే వచ్చారు. కానీ మీ అబ్బాయిని మాత్రమే ఎప్పటికీ క్షమించలేను. తను కొట్టింది నా చెంప మీద కాదు, నా మనసు మీద, నా క్యారెక్టర్ మీద. అలా మాట్లాడడం కన్నా ఇంకో 4 దెబ్బలు వేసినా నేనిలా చేసేదాన్ని కాదు. మీరడిగినా నో చెప్పేదాన్ని కాదు. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి. అలా మాట్లాడకు తల్లి. వాడే తన తప్పు ఒప్పుకున్నాడు. నీకోసం వచ్చాడు కదా. తాగిన మత్తులో ఒళ్ళు తెలియకుండా మాట జారాడు. ఈ ఒక్కసారికి క్షమించేసేయమ్మా. మీకు ఒక్కసారి అలా కనిపించింది కాబట్టి ఇదొక్కటి అనుకుంటున్నారత్తయ్య. కానీ తను నన్ను రోజు ఇలాగే చిత్రహింసలు పెడుతూనే ఉన్నాడు. అవి అతను బాధలో అంటున్నాడనుకొని నేను ప్రతిసారి ఓర్చుకుంటూనే ఉన్నాను. ఓపికగా అన్నీ భరించాను. ఎప్పటికైనా మారకపోతాడా అని ప్రతిరోజు పిచ్చిదానిలా ఎదురుచూశాను. గదిలో నన్ను మానసికంగా, శారీరకంగా హింస పెట్టాడు. కాని బయటకు మాత్రం ఏమీ తెలియనట్టు ఎంతో మంచి బుద్ధిమంతుడిలా ప్రవర్తిస్తున్నాడు. నేను చెప్పేవి నిజాలో అబద్ధాలో ఒకసారి మీ అబ్బాయిని అడగండి అత్తయ్యా అని అంది మధు. ఆ మాటకు గట్టిగా వాదించలేక తలదించుకొని నిలబడ్డాడు మహేష్. తను డబ్బులను, బంగారాన్ని తన ఇర్రెస్పాన్సిబిలిటీతో పాడు చేసినా నేను భరించాను. మనుషులు పొరపాట్లు చేయడం సహజమనుకున్నాను. కానీ అదంతా బాధ్యత లేకపోవడం వల్లే జరిగింది. దానికి కారణం నన్నే చేశాడు. నా ప్రేమకు ఎలాంటి విలువ లేకుండా చేశాడు. ఇతనితో నేను బ్రతకలేనత్తయ్యా. ప్లీజ్, మీరు కోరుకుంటే నేను మీకు కూతురుగా ఉండగలను. మీరు నా దగ్గరకు వచ్చేసినా నేను మిమ్మల్ని చూసుకోగలను. కానీ మీ అబ్బాయితో కలిసి ఉండమని మాత్రం నన్ను బలవంత పెట్టకండి. అతనితో నాకు బంధం ముగిసిపోయింది. ఏ క్షణమైతే నన్ను ఆ ఇంటి గడపను దాటేలా చేశాడో ఆ క్షణమే అతనికి నాకు మధ్య ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా మధు? నీ భర్త, అత్తమామలు వాళ్ల తప్పు తెలుసుకొని ఇంటి వరకొచ్చి పిలుస్తుంటే ఏ మాయరోగమని ఇలా ప్రవర్తిస్తున్నావు? మర్యాదగా మీ ఇంటికెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడే ఉంటే నువ్వింకా చాలా అనుభవించాల్సొస్తుంది అని వార్నింగ్ వాయిస్తో చెప్పింది సౌమ్య. ఆమెను ఒక చూపు చూసింది మధు. ఆ చూపుకి ఆమె గొంతు మూగబోయింది. సారీ మధు, నేను తప్పుని ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పటికీ ఇలా ఉండను. నా చెడలవాట్లన్నీ మానేస్తాను. మనం పెళ్లైన కొత్తలో ఎంత అన్యోన్యంగా ఉన్నామో అలాగే ఉందాం. నేను నిన్ను ప్రేమగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఇంకెప్పుడు నీ పైన మాట జారను. నన్ను క్షమించి మన ఇంటికి వెళ్దాం రా మధు అని క్షమాపణలు అడుగుతున్నట్టుగా అడిగాడు మహేష్. కాని అతని చేతుల్లో ఉన్న మధు చేతుల్ని మాత్రం గట్టిగా నలిపేస్తున్నాడు. దాంతో అతని చేతులు విసిరికొట్టి అసహ్యంగా చూసింది మధు. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి అత్తయ్యా అని చేతులు జోడించి దండం పెట్టేసింది. ఇక చేసేదేమీ లేక కొడుకుని తీసుకుని
మౌనంగా కన్నీళ్లతో వెనుతిరిగారు మహేష్ తల్లిదండ్రులు. "నువ్వు ఇంత మూర్ఖురాలివనుకోలేదు" అని మధుపైన అరిచి విసవిసా తన గదిలోకి వెళ్ళిపోయింది సౌమ్య. మీరు ఇదంతా పట్టించుకోకండి నాన్న. నాకు భర్త తోడు లేకపోయినా తండ్రి తోడుంది. మీతో నేను సంతోషంగా మిగతా జీవితం గడిపేయగలను. ఏ అన్న వదినలైతే మనల్ని చులకనగా మాట్లాడారో వాళ్లను తలదన్నేలా బ్రతుకుదాం మనం. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నిద్రపోండి అని మోహన్ రావు నిద్రపోయే వరకు అక్కడే కూర్చుంది. మిగతా రాత్రంతా ఆమెకు నిద్ర కరువైంది. మరుసటి రోజు ఉదయం, నాన్న, కాఫీ తీసుకొచ్చాను, లేవండి అంటూ తండ్రిని పిలిచింది మధు. ఆయన పలకలేదు, కదల్లేదు. ఈ పాటికి త్వరగా లేచేస్తారు కదా. ఈరోజు ఇంత టైం అవుతున్నా లేవట్లేదేంటి? చాలా పొద్దుపోయింది, లేవండి నాన్న అంటూ భుజం తట్టి కుదిపిందామె. ఆయన గుండె మీద ఉన్న చెయ్యి చలనం లేనట్టు పడిపోయింది. ఒక్క క్షణం గుండాగినంత పనవ్వక ఉలిక్కిపడి 4 అడుగులు వెనక్కి వేసింది. ఆమెకు మరికొన్ని క్షణాల్లోనే అర్థమైపోయింది తల్లిలాగే తండ్రి కూడా తనని ఒంటరి చేసి వెళ్ళిపోయాడని. తల్లిపోయినా గుండె నిండా బాధ నిండుకున్నప్పటికీ తండ్రి కోసం తాను, తన కోసం తండ్రి అన్నట్టుగా ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని ఊపిరి తీసుకుంటున్న మధుకి ఉన్న ఒక్కగానొక్క తోడు కూడా దూరమయ్యాక కళ్లకు చీకట్లు ముసిరి స్పృహ కోల్పోయింది. మళ్లీ ఆమె కళ్ళు తెరిచేసరికి మోహన్ రావు మృతదేహం వద్ద బంధువులంతా ఏడుస్తూ కనిపించారు. ఆయన అంతిమయాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కసారిగా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది మధు. ఆమె గుండె ఆగిపోతుందేమో అని మిగతా వాళ్లు భయపడిపోయారు. ఎంత ఏడ్చినప్పటికీ పోయిన వాళ్లు తిరిగిరారు కాబట్టి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి ఏడుపు మోహన్ రావు ఆగిపోయిన గుండెను కదిలించలేకపోయింది. ఏ తోడు లేకుండా మిగిలిపోయిన మధుని ఒంటరిగా ఎలాగైనా చావని అన్నట్టుగా దూరం వెళ్ళిపోయాడు ఆయన. తోడపుట్టిన అన్న పక్కనే ఉన్నప్పటికీ అనాథలా మారిపోయింది మధు. చెల్లి కోసం ఎంత బాధ కలుగుతున్నా సౌమ్యని దాటి అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు వినీత్. 15 రోజులు గడిచిపోయినా రూంలో నుండి బయటకు రాకుండా ఏడుస్తూనే ఉన్న మధు మీద రోజురోజుకి విసుగు పెరిగిపోతుంది సౌమ్యకి. మాకు సుఖమంటూ లేకుండా పోయింది. ముందంతా అత్తమావయ్యతో టార్చర్. వాళ్లు వెళ్ళిపోయాక ఈ దరిద్రం మా నెత్తిమీదకెక్కింది. అయినా ఆ రోజు అంది కదా, నాకు మా అమ్మ నాన్నున్నారు, వాళ్లకోసమే వాళ్ళున్నారన్న ధైర్యంతోనే వచ్చానని. ఇప్పుడు వాళ్లే వెళ్ళిపోయాక ఇంకా ఎందుకిక్కడ ఉంటుందో. పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఏ ఒక్క మాట నిలుపుకోవట్లేదు. నీ మోచై నీళ్లు తాగి నేనేమి బ్రతకను, నా సొంత కాళ్ల మీద నిలబడతానని పెద్ద ప్రగల్భాలు పలికింది కదా మీ చెల్లి. ఇప్పుడేం చేస్తుందంట? నేను తప్ప మరో దిక్కు లేకుండా పోయింది కదా. ఎందుకు సౌమ్య చచ్చిన పాముని ఇంకా చంపుతావు? తన పరిస్థితేం బాగోలేదు, కొద్ది రోజులు వదిలేయి అని నచ్చజెప్పబోయాడు వినీత్. నువ్వు నోర్ముయ్. మీ చెల్లి నా పైన చేయి చేసుకున్నప్పుడు అన్నేసి మాటలంటున్నప్పుడు నా వైపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు గాని మీ చెల్లినొక మాటన కాని నీకు పౌరుషం పొడుచుకొనొస్తుందా? నేను కావాలంటే నాతో ఉండు, లేదంటే మీ చెల్లిని ఇంట్లో నుండి గెంటేసేయ్. ఏంటి సౌమ్య నువ్వలా మాట్లాడుతున్నావు? తనకిప్పుడు నేను కాకుండా ఇంకెవరున్నారని? గెంటేస్తే ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికేంటి, తన అత్తారింటికి పొమ్మను. ఆమె అరుపులకు, చేస్తున్న గొడవకు కాలనీలో ఉండేవాళ్లంతా ఇంటికి చేరారు. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? వెంటనే తల్లిదండ్రులు పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది ఆ పిల్ల. ఒకప్పుడు నవ్వు సంతోషం తప్ప ఇంకేమీ తెలియకుండా పెరిగిన అమ్మాయి ఇప్పుడిలా అయిపోతుంటే మాకే కడుపు తరుక్కుపోతుంది. వదినవయ్యుండి నువ్వే చేరదీయకపోతే ఎలా అని అంది పక్కింటావిడ. ఏంటి చేరదీసేది? తనేమైనా అనాథ? అందరూ ఉండగానే తనకి గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేశాం కదా. ఒళ్ళు కొవ్వెక్కి భర్తను వదిలేసొచ్చేసింది. మీరే చెప్పండి. పెళ్లైన ఆడదానికి అత్తారింట్లో మొగుడు పక్కనుంటేనే కదా గౌరవం. మాతో ఉంటే మాకు బరువు, తనకి పరువు లోటు. స్వయంగా తన అత్తమామలు భర్త వచ్చి క్షమించమని అడిగి తనని ఇంటికి రమ్మని పిలిచినా వాళ్లతో పొగరుగా రానని చెప్పి పంపించేసింది. మేము కూడా ఎంతగానో నచ్చచెప్పి చూశాం కాని తను మా మాట వినట్లేదు. అందుకేలా కోప్పడక తప్పట్లేదు. మధుకి ఎంత బాధ కలిగిందో, అందుకే వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదేమో. బాధ కాదు, దరిద్రం. దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని పుట్టింది కాబట్టే ఈ కుటుంబం ఎదుగు పొదుగు లేకుండా ఇలాగే ఏడ్చింది.
అత్తారింట్లో అడుగు పెట్టగానే మొగుడు చేసే బిజినెస్ కూడా సక్సెస్ అవ్వలేదు. ఎంతో మంచి బుద్ధిమంతుడు ఇప్పుడు తాగుబోతుడైపోయాడు. ఏ పని చేయకుండా సోమరిపోతయ్యాడు. అయినా తండ్రితో సంబంధం పెట్టుకున్న భార్యను ఏ మగాడు మాత్రం క్షమిస్తాడు? ఎప్పుడు చూశాడో ఏంటో అది మనసులో పెట్టుకొని అలా తాగుడికి బానిసయ్యాడు. తాగిన మత్తులో నిజం కక్కేసరికి తట్టుకోలేక ఇల్లు వదిలొచ్చేసింది అని మహేష్ అన్న వాటికి మరింత జోడించి చెప్పింది సౌమ్య. మ్యానిప్యులేట్ చేసినట్టుగా అందరి ముందు అలాగే చాలాసేపటి వరకు అరుస్తూనే ఉండటంతో నెమ్మది నెమ్మదిగా వాళ్లు కూడా అదే నిజమన్నట్టుగా మౌనంగా మారిపోయారు. చిచి, ఎప్పుడూ అందంగా నవ్వుతూ కిలకిలాడుతూ ఉండే మంచి పిల్ల చెలాకి పిల్ల అనుకున్నాం. కాని ఇలాంటిదనుకోలేదు. కూతురి ఎవ్వరాలు తెలిసే పాపం రాధమ్మ మోహన్ రావులు బాధతో పోయినట్టున్నారు. తల్లిదండ్రుల్ని మింగేసి ఏమీ తెలియనట్టు ఎలా ఉందో చూడండి. ఎక్కడికి పోతే అక్కడ దరిద్రం. అత్తారింటికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టింది, ఇక్కడికొచ్చి మనుషుల్ని మింగేసింది. ఇప్పుడు వీళ్లతో ఉంటే వీళ్లకి కూడా ఏం జరుగుతుందో అని భయపడటంలో తప్పేముందిలే. అసలే పిల్లలు కూడా పుట్టలేదు, ఇంకా వీళ్లకు జీవితమంతా ముందే ఉంది. ఎప్పుడేం చేసి ఇంటి మీదకి ఎలాంటి మాటలు తీసుకొస్తుందోనని భయపడటంలో వింతేముంది. ఆ అమ్మాయి సౌమ్య చెప్పినట్టు తనని దూరంగా పంపించడమే కరెక్ట్. అయినా ఏదైనా అనాథ శరణాలయంలో పడేస్తామంటున్నారా ఏంటి? తనకంటూ అత్తారిల్లుంది కదా, అక్కడికి వెళ్ళమని కదా చెబుతుంది. సౌమ్య అన్నట్టు నాకేం తప్పు కనిపించట్లేదు అని అంది ఎదురింటావిడ. చిన్నప్పటి నుండి తనని చూస్తూ ఉన్నవాళ్లే ఎవరో 4 మాటలు చెప్పడంతో నమ్మలేకపోతుంటే విరక్తిగా నవ్వుకుంది మధు. చాలా థ్యాంక్స్ అండి. మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ మా వదిన మాత్రమే నాకు ఆపోజిట్గా మాట్లాడుతుంది కాబట్టి మీరిలా మాట్లాడటంలో ఏమాత్రం తప్పులేదు. మా అమ్మ నాన్న ఉండుంటే నా కూతురు అలాంటిది కాదు, తనలా తప్పు చేసే వ్యక్తి కాదని నా వైపున గట్టిగా వాదించేవారు. నాకిప్పుడు ఎవరూ లేరని కదా మీరు కూడా నన్ను చులకనగా చూస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాటలంటున్నారు. నన్ననే ముందు మీ అందరి ఇళ్లల్లో కూడా ఒక ఆడపిల్ల ఉందని గుర్తుంచుకోండి. నేను కూడా వాళ్ల వయసుదాన్నే. వాళ్లతో కలిసి పెరిగాను, మీ ఇళ్లల్లో తిరిగాను. నేనేంటో మీకు తెలీదా? నిజంగా నాకు అలాంటి సంబంధం కావాలనుకుంటే మా మామయ్య గారి వరకు వెళ్ళాలా? మీ ఇళ్లలో అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, మీకు మీ భర్తలు కూడా ఉన్నారు కదా. ఏ రోజైనా నేను తప్పు చేసినట్టుగా కనిపించానా అని బాధపడుతూనే గట్టిగా అడిగింది. ఆమె అడిగే ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేకపోవడంతో అప్పటి వరకు ఇష్టమొచ్చినట్టుగా మాటలు వదిలేసిన అందరూ నల్లమొహాలు వేసుకుని చూస్తున్నారు. మధు ప్రశ్నలకు ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేకపోయింది. తల్లిదండ్రులు లేకపోతే ఒక ఆడదాని జీవితం ఎలా అయిపోతుందో నాకు ఈ కొద్ది రోజుల్లోనే అర్థమయ్యేలా చేశారు మీరంతా. ఎంతోమంది అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేకపోయినా అన్నదమ్ములు, తోడబుట్టిన వాళ్ళు కన్నవాళ్లతో సమానంగా చూసుకుంటారు. నాకు ఆ అదృష్టం లేకపోయింది. అమ్మ నాన్న నాతో లేకపోయినా వాళ్ళిచ్చిన ధైర్యం, తెలివి నాతోనే ఉన్నాయి. వాటితో నా కాళ్ల మీద నేను నిలబడగలను. నా వాళ్లే నన్ను అర్థం చేసుకోలేనప్పుడు, ప్రేమించినప్పుడు పరాయి వాళ్ళు అలా ఉండాలని ఆశించట్లేదు. ఇక నుండి మీరు ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఈ కొద్ది రోజుల్లోనే ఎలా బ్రతకాలో మీ దగ్గర చాలా బాగా నేర్చుకున్నాను. మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను అని ఒకలాంటి కోపం, బాధ, విరక్తితో చెప్పి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయింది మధు. కన్నీళ్లతో వినీత్, పొగరుగా విసుగ్గా సౌమ్య, జాలి, అయోమయం, పశ్చాత్తాపంతో కాలనీ వాళ్లు చూస్తూ ఉండగాని ఆ కాలనీ దాటి వెళ్ళిపోయింది మధు. అమ్మా, నాన్న, మీరు శారీరకంగా నాతో లేకపోవచ్చు, కానీ మీ మనసు ఎప్పుడూ నాతోనే ఉంటుందని అనుకుంటున్నాను. నాకు మీరే ధైర్యం. మీరు నా పక్కనున్నారన్న గుడ్డి నమ్మకంతోనే ఈ అడుగు వేస్తున్నాను. నాకిప్పుడు ఎవరూ లేరు నాన్న. మీరు నన్ను మంచివైపు నడిపించండి అని తన తల్లిదండ్రులు గాలి రూపంలో అయినా తన చుట్టూ ఉంటారని అనుకుంటూ వాళ్లతో అలా మాట్లాడుకుంటూనే నడుస్తూ వెళ్ళిపోతుంది మధు. ఆమె ఎక్కడికి వెళ్తుందో తనకే తెలీదు. అలా ఎంత దూరం వెళ్ళిందో కూడా తెలీదు. ఆమె కోసం వినీత్ వెనక నుండి రాలేదు. అలా నడిచి నడిచి చీకటి పడిపోవడంతో కనిపించిన గుడిలోకి వెళ్లి కూర్చుంది. ఆమె మొహం చూస్తూనే ఎంతో దీనమైన స్థితిలో ఉందని, మనసు నిండా బాధ ఉందని అర్థం చేసుకున్న పూజారి దేవుడి ప్రసాదం తీసుకెళ్లి ఆమె చేతికిచ్చాడు. ప్రసాదం వద్దనకూడదు కాబట్టి పట్టుకుంది, కాని తినలేదు మధు. ఎవరమ్మా నువ్వు? నిన్ను
ఈ చుట్టుపక్కల ఎక్కడ చూడలేదే. ఎక్కడుంటావు? అని అడగ్గాని తను ఇంతకు ముందున్న ఏరియా పేరు చెప్పింది ఆమె. అంత దూరం నుండొచ్చావా? ఎలా వచ్చావసలు? గుడి కోసమే వచ్చావా? ఇది ఏ ఏరియా అండి? అని అడగ్గాని ఆ ఏరియా పేరు కూడా తెలీదా అన్నట్టు ఆశ్చర్యంగా చూసి పేరు చెప్పాడు పూజారి. తను చాలా దూరం వచ్చేసిందని అర్థమై ఏమీ మాట్లాడలేదు. కనీసం ఆశ్చర్యపోలేదు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా వచ్చేశావా? అసలేమైందమ్మా? చూస్తుంటే చాలా బాధలో ఉన్నట్టున్నావు. నా పేరు మధు అండి. నాకు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు. ఆ దేవుడే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడని ఇలా వచ్చేశాను. ఈ చీకట్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాను. ఈ రాత్రికి నేనిక్కడ ఉండొచ్చా? నీకెవరూ లేకపోవడమేంటమ్మా? నీకు పెళ్ళైనట్టుంది కదా. మెడలో మంగళసూత్రం, నుదుటిన కుంకుమ ఉన్నాయి కదా. నేను అందరూ ఉన్న అనాథనండి. అమ్మా నాన్నల్ని కోల్పోయిన అనాథను. ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు. నా కోసం మాత్రమే నేను బ్రతకాలి. ఎందుకంటే పరిస్థితులకు భయపడి చచ్చిపోయేంత పిరికిగా మా నాన్న నన్ను పెంచలేదు. నీ కథేంటో నాకు తెలీదమ్మా. కాని పుట్టెడు దుఃఖంలో ఉన్నావని మాత్రం అర్థమైంది. ఇక్కడ దగ్గరలో ఒక అనాథ శరణాలయం ఉంది. ముఖ్యంగా అందులో అందరూ ఆడవాళ్లే ఉంటారు. నీకు కావాలంటే అక్కడికి తీసుకెళ్తాను. అలాగే పూజారి గారు. ఆ దేవుడే మీ రూపంలో నాకు ఈ చిన్ని దారి చూపించాడనుకుంటాను అని కృతజ్ఞతగా చెప్పింది. ముందు ఆ ప్రసాదం తినమ్మా, ఆ తర్వాత అక్కడికి వెళ్దాం అని చెప్పి మధు కొంచెం ఎంగిలిపడ్డాక శరణాలయానికి తీసుకెళ్లాడు పూజారి. ఇదిగో దేవమ్మ, ఈ అమ్మాయి కొన్ని కష్టాల్లో ఉంది. కొన్ని రోజులు ఇక్కడే ఉండటానికి అనుమతించు అని వార్డెన్తో చెప్పాడు పూజారి. మీకు తెలియందేముంది పూజారి గారు, ఈ శరణాలయానికి ఫండ్స్ సరిగ్గా రావటం లేదు. ఉన్న చిన్నపిల్లలకే నేను 3 పూటలా కడుపు నింపలేకపోతున్నాను. మళ్లీ కొత్తమ్మాయి అంటే తలకు మించిన భారమని మీకు మాత్రం తెలీదా? ఒంటరి ఆడపిల్ల, పైగా వయసులో ఉంది. బయట సమాజం ఎలా ఉందో మీకు మాత్రం తెలీదా? తననలా అర్ధరాత్రి వేళ ఒంటరిగా వదిలేక ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు తినే ఒక ముద్దలో తనకి కొంచెం పెట్టండి. సముద్రాన్ని తనలో దాచుకున్నట్టుగా చాలా మౌనంగా ఉన్న మధుని ఓసారి చూసి పూజారికి సరే అని చెప్పి ఆమెను లోపలికి తీసుకెళ్ళింది దేవమ్మ. నీ పేరేంటమ్మా? ఎక్కడుంటావు? ఎక్కడి నుండొచ్చావు? చూస్తుంటే పెళ్ళైనమ్మాయిలా ఉన్నావు. మీ అత్తయ్య మావయ్యలు లేరా? భర్త ఎక్కడున్నాడు? నా పేరు మధు అండి. ఇప్పుడు నేను మీకు ఏ సమాధానాలు చెప్పే పరిస్థితిలో లేను. మీరు పూజారి గారితో చెప్పడం విన్నాను. నాకు ఎలాంటి ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదండి. 2 రోజులు షెల్టర్ మాత్రం ఇవ్వండి, చాలు. ఈలోగా నేనేదైనా జాబ్ వెతుక్కుంటాను. నేను ఆడదాన్ని. ఓ ఆడదాని బాధను నేను అర్థం చేసుకోలేనా? నీ మనసుకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. కాని వెళ్ళిపోమ్మని నేను మాత్రం అననులే. చాలా మంచిగా మాట్లాడుతున్న ఆమె తీరుకు తల్లి గుర్తురావటంతో కళ్లల్లో నీళ్లు నింపుకుంటూ పక్కమీద వాలింది మధు. నడిచి నడిచి చాలా అలసిపోయిందేమో. అలా కళ్ళు మూయగానే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు చిన్నపిల్లల స్పర్శ తన మొహం మీద తెలియటంతో మెల్లిగా కళ్ళు తెరిచింది. హాయ్ అక్క, నువ్వు కొత్తగా ఇక్కడికొచ్చావా? నీకు కూడా మాలా అమ్మా నాన్నలు లేరా? చాలా అమాయకంగా ముద్దుగా ఉన్న పాపను చూడగానే తన బాధ అలసటని ఒక క్షణం మర్చిపోయింది మధు. అవును, నాకు కూడా ఎవరూ లేరు. అందుకే ఇక్కడ ఉండటానికొచ్చాను. మీతో పాటు ఉండొచ్చా? నువ్వు చాలా బాగున్నావు. ఎంతో అందంగా ఉన్నావు. మనకు అమ్మా నాన్నలు లేకపోతే దేవుడే అమ్మా నాన్న అవుతాడంట. అలాగే మనందరం ఒకరికొకరం అక్క చెల్లెళ్ళవుతామని దేవమ్మ చెప్పింది. కానీ నువ్వు మాతో రోజు సాయంత్రం గేమ్స్ ఆడతానంటేనే నువ్వు మాతో ఉండడానికి ఒప్పుకుంటాను. తప్పకుండా. నీ పేరేంటి? నా పేరు మధులత. వావ్, నా పేరు కూడా మధుమిత. నువ్వు నా పేరు కాపీ చేసావా అక్క? అవును, నీ పేరు నాకు చాలా నచ్చింది. ముద్దుగా ఉంది. నేను కూడా నీలాగే ముద్దుగా ఉండాలని ఆ పేరు పెట్టుకున్నాను. నీకు నచ్చిందా? నువ్వు నా అక్కవు కదా, పెట్టుకోలే, ఏం పర్వాలేదు. చిన్న మధు, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళి టిఫిన్ చెయ్యి, వెళ్ళు.
అక్కకి ఒంట్లో బాగోలేదు, ఊరికే డిస్టర్బ్ చేయొద్దు. అవునా అక్క, నీకాయ అయిందా? అయిందని చెబుతున్నాను కదా మధు, వెళ్ళి ఆడుకో. 2 రోజుల తర్వాత అక్క నీతో మాట్లాడుతుందిలే అని చెప్పి చిట్టి పాపను బయటికి పంపించింది దేవమ్మ. చాలా థ్యాంక్స్ అండి, షెల్టర్ ఇచ్చారు. దానిలో ఏముందమ్మా, నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం టిఫిన్ చేశాక మాట్లాడుకుందాం. నాకిప్పుడు ఏం వద్దండి, నేను బయటకు వెళ్తాను, జాబ్ వెతుక్కోవాలి. అలాగే వెళ్ళు, కానీ నీ మొహం చూస్తుంటే నువ్వు తిని ఎన్ని రోజులవుతుందో అర్థమవుతుంది. ముందు తిన్నాక నీకు నచ్చినట్టు చెయ్యి. కొత్త బట్టలు లేవు, కొన్ని రోజులు నా బట్టలతో అడ్జస్ట్ అవ్వు మధు. అలాగే అని చెప్పి ఫ్రెష్ అయి దేవమ్మ బట్టలే వేసుకుని బలవంతంగా కొంచెం టిఫిన్ తిని ఉద్యోగవేట మొదలుపెట్టింది మధు. 2 రోజులు బాగా తిరిగిన తర్వాత తనకు ఇంతకు ముందు జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండటంతో పెద్ద కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ సంపాదించింది. ఆ విషయాన్ని సంతోషంగా దేవమ్మతో షేర్ చేసుకుంది మధు. అంత పెద్ద ఉద్యోగం వచ్చిందంటే నువ్వు చాలా చదువుకున్న అమ్మాయివన్నమాట. అవునండి, మా అమ్మ నాన్న చాలా కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళ కష్టాన్ని చూస్తూ పెరిగాను కాబట్టి బాగా చదువుకొని ఇంతకుముందు వేరే చోట వర్క్ చేశాను. ఇప్పుడు అదే నాకు సహాయపడింది. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదండి, ఇక్కడే ఉంటాను. మీకు పిల్లలకు సహాయంగా ఉంటాను. మనకొకసారి ఫండ్స్ రావటం లేట్ అయినా నా శాలరీతో పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టొచ్చు. జాబ్ రాగానే వెళ్ళిపోతావనుకున్నాను మధు, కానీ ఇంత ఎక్కువ శాలరీ వస్తున్నా నీ దారి నువ్వు చూసుకోకుండా పిల్లలకి సహాయం చేస్తానని, మాకు తోడుగా ఉంటానని చెబుతున్నావు. నిన్ను మీ అమ్మా నాన్నలు ఎంత గొప్పగా పెంచారో అర్థమవుతుందమ్మా. అది విని తన అమ్మా నాన్నల్ని తన కారణంగా ఒక్కరైనా పొగిడినందుకు చాలా సంతోషపడింది మధు. అసలేం జరిగింది మధు? ఇప్పటికైనా చెప్పొచ్చు కదా. నువ్వెందుకు నీ వాళ్ళని కాదనుకుని ఇక్కడికొచ్చావు? ఆప్యాయంగా అడిగిన దేవమ్మతో తన మనసులోని బాధలు కష్టాలు అన్నీ పంచుకుంది మధు. దేవుడు కూడా మంచివాళ్లకే కష్టాలను మరింత ఎక్కువ కల్పిస్తాడు మధు. ఏ దుష్టశక్తుల చెడు కళ్ళు మీ కుటుంబాన్ని తాకయ్యో గాని మీ వదిన రూపంలో నీకిలా కష్టాలు ఎదురవుతున్నాయి. కష్టాలను కల్పించి దేవుడే అండగా ఉంటూ దారిని కూడా చూపిస్తాడు. నీకంతా మంచి జరుగుతుంది, ధైర్యంగా ఉండమ్మా. ఇలా 2 మాటలు ధైర్యం చెప్పేవాళ్లు లేక ఇక్కడి వరకు రావాల్సి వచ్చిందమ్మా. ఇక నుండి నాకు లేని అమ్మా నాన్నల్ని మీలో ఈ పిల్లలో చూసుకుంటూ గడిపేస్తాను అని అంది మధు. ఆమె చెప్పినట్టుగాని ప్రతిరోజు జాబ్కి వెళ్తూ ఆఫీస్లో కష్టపడి పనిచేస్తూ వచ్చిన శాలరీ మొత్తాన్ని శరణాలయం మీద పెట్టింది. ఇంతకుముందు కడుపారా తినలేని పిల్లలు ఇప్పుడు కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతున్నారు. వాళ్లు మధుకి చాలా దగ్గరైపోయారు. పోయిన తల్లిదండ్రుల్ని దేవమ్మలో చూసుకుంటూ, తను మోసి కనలేకపోయిన పిల్లల్ని ఆ పసిమొహాల్లో చూసుకుంటూ తల్లిదండ్రుల గురించిన బాధ నుండి నెమ్మదిగా బయటపడింది మధు. అన్న వదిన అత్తయ్య మావయ్య కట్టుకున్న భర్త గురించి పూర్తిగా మర్చిపోయింది. పిల్లల్లో కళను గుర్తిస్తూ వాళ్లను ప్రోత్సహించి కావాల్సిన క్లాసెస్లో కూడా జాయిన్ చేసింది. అందులో మధులత క్లాసికల్ డాన్స్లో స్టేట్ లెవెల్లో ప్రైజ్ సంపాదించడంతో ఆమె పేరు మారుమోగిపోయింది. పరోక్షంగా అనాథ శరణాలయం గురించి మధు గురించి కూడా బయటకు రావడంతో న్యూస్లో సోషల్ మీడియాలో మధు అనాథ శరణాలయం చాలా ఫేమస్ అయిపోయాయి. మధులత ముద్దు మొహానికి మెచ్చి ఎంతోమంది శరణాలయానికి ఫండ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. తనని వదిలిపోయిన మధు ఇప్పుడు ఇంత మంచి పేరు తెచ్చుకోవడం నచ్చని మహేష్ మళ్లీ ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మధు, నీకోసం ఎవరు వచ్చారమ్మా? దేవమ్మ మాటకు బయటకొచ్చి చూసిన మధుకి మహేష్ కనిపించగానే మొహం ఎర్రపడింది. ఎందుకొచ్చావు? అదేంటి మధు, నన్ను చూడగానే ఎలా ఉన్నావని ప్రేమకు అడుగుతావనుకున్నాను. అలా అడిగే అర్హతను నువ్వు కోల్పోయావు. నేను చేసింది తప్పే మధు, కానీ నన్ను క్షమించలేవా? ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తే నా ప్రేమ నీకు కనిపించట్లేదా? నిజంగా నీకు నా మీద అంత ప్రేమ ఉండుంటే నేనింత దూరం వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు కూడా నువ్వు వచ్చింది నా కోసం కాదు, నా కారణంగా పాప వల్ల వచ్చిన ఫేమ్ గురించి. మమ్మల్ని వాడుకొని మళ్ళీ కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నావు, అంతేనా? లేదు మధు, నన్ను అర్థం చేసుకో. నేను నీకోసమే వచ్చాను.
మనింటికి వెళ్దాం రా మధు. ఇదే నా ఇల్లు, ఇక్కడున్న వాళ్లే నా పిల్లలు. నేనిక్కడ చాలా ప్రశాంతంగా బతుకుతున్నాను. ఇంకా నాకు ఏ కొత్త బంధాలు కానీ పాత బంధాలు కానీ అక్కర్లేదు. నీ ఒక్కడి దృష్టిలో చెడుగా మిగిలిన నేను ఇక్కడికొచ్చిన 6 నెలల కాలంలో ఎంతమంది చేత ఎన్ని మాటలు పడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు నువ్వు మధు అంటూ ముసలి కన్నీరు కార్చగానే అన్నీ మర్చిపోయి నీ వెంట వచ్చేస్తానని ఎలా అనుకున్నావు? నీకు నాకు ఏ సంబంధం లేదు. మీ ఇంటికి డివోర్స్ నోటీసులు పంపిస్తాను. నన్ను వదిలేయి అని చెప్పి వెంటనే తన మెడలో ఉన్న తాళిని కూడా తీసి మహేష్ చేతిలో పెట్టి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది మధు. కొంచెం ఫేమస్ అవ్వగానే దీనికి ఒళ్ళంతా పొగరు పట్టింది. ఆడిది ఇదే నన్ను వదిలేసి ఉండగలేనిది, నేను మాత్రం ఉండలేనా అని తిట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు మహేష్. చెప్పినట్టుగానే మహేష్కి డివోర్స్ నోటీసులు పంపించింది మధు. మరికొన్ని రోజుల్లోనే అతనితో బంధాన్ని పూర్తిగా తెంపుకుంది. ఆ శరణాలయం, ఆ పిల్లలు మాత్రమే తన లోకమైపోయారు. ఫండ్స్ పెరుగుతూ ఉండటం వల్ల మరికొంతమంది పిల్లల్ని తానే సొంతంగా అడాప్ట్ చేసుకుంది. తనలాగే ఏ కష్టం వచ్చినా తొనక్కుండా బెనక్కుండా ధైర్యంగా నిలబడేలా వాళ్లని తీర్చిదిద్దింది. వారి కళలను ప్రోత్సహిస్తూ ఉన్నత శిఖరాలను అందుకునేందుకు ప్రతి అడుగులు తానే తోడుగా నిలబడటం మొదలుపెట్టింది. మధు గురించి తెలియకుండా నోరు జారి నానా మాటలన్న వాళ్లే అదే నోటి నుండి పొగడ్తలు వెల్లువెత్తడం మొదలుపెట్టారు. మరోవైపు సౌమ్య తాను అనుకున్నట్టుగానే వినీత్ని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. తల్లిదండ్రుల్ని, చెల్లిని అందర్నీ పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిన వినీత్ ఇల్లరికం వెళ్ళాకనే తల్లిదండ్రులు, చెల్లి మొదట్లో ఎందుకు తనకు అంతగా చెప్పారో అర్థమైపోయింది. సౌమ్య ప్రేమలేక మామగారు తనని పనివాడిలా చూస్తుంటే అతనికక్కడ గౌరవం లేకపోయినా అవమానాలు భరిస్తూ ఉండిపోవడం తప్ప మరో దారి లేకపోయింది. రాధమ్మ, మోహన్ రావులను మానసికంగా టార్చర్ చేసి మధుని అనాథను చేసిన సౌమ్యకు ఆ దేవుడు కన్నతల్లయ్యే అదృష్టాన్ని కల్పించకుండా చేసి శిక్ష విధించాడు. 4 ఏళ్ల వరకు మహేష్ బాధ్యతలేని ప్రవర్తనని, అతని కారణంగా ఇంటి మీదికొస్తున్న సమస్యల్ని భరించి ఇక ఓపిక లేక కన్న కొడుకుని నిలదీసి అతని చేత గెంటేయించబడిన భవానీ, శ్రీనివాసులు కూడా చివరికి మధుని చేరి శరణాలయంలో జాయిన్ అయిపోయి పిల్లలకు నానమ్మ, తాతయ్యలుగా మారి మంచి నడవడికను నేర్పించడం మొదలుపెట్టారు. తాను చేయని తప్పుకు ఎన్నో కన్నీళ్లను కార్చిన మధు నేటి రోజున వాటిని దిగమింగుకొని సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. తప్పు చేసిన వాళ్లు ఎప్పటికైనా శిక్షని అనుభవిస్తారని, నిజాయితీగా ఉన్నవాళ్లు ఏ రోజైనా సంతోషకరమైన జీవితాన్ని లీడ్ చేస్తారని కనిపించని ఆ భగవంతుడే నిరూపించాడు. కొన్నిసార్లు ఓడిపోవటమే జీవితంలో నిజమైన గెలుపుని ఇస్తుంది. అది బంధంలో అయినా, ప్రేమలో అయినా. అప్పుడే ఎలా ఉండాలో తెలుసుకుంటాం. జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటాం. సాటి మనిషికి స్వచ్ఛమైన ప్రేమను, సహాయతను ఎలా అందివ్వాలో తెలుసుకుంటాం. అచ్చం మధులాగా. చేసుకున్న ఓ మధు కథ ఇంతటితో సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.